మన పెద్దోళ్ళు అంటుంటారు కదా! అరే జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్‌కి వెళ్లి ఆ పరమశివుడిని దర్శించుకోవాలని జెప్పి. ఎందుకంటారంటే, ఆ పరమశివుడిని కేదార్‌నాథ్‌కి వెళ్లి అక్కడ దర్శించుకుంటే మనకి ఎన్నో జన్మల పుణ్యమండి. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2013లో కేదార్‌నాథ్‌కి అతి భారీ వర్షాలొచ్చి, ఫ్లడ్సొచ్చి చుట్టుపక్కల ఉన్న ఊర్లే కొట్టుకొనెళ్ళాయి గానీ, ఆలయం కట్టుబడి మాత్రం అలానే చెక్కు చెదరకుండా అలానే ఉంది. సో, ఇక మీరే అర్థం జేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి ఆ పరమశివుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం వస్తదండి. మనం అనుకుంటే సరిపోదు. ఆయన పిలుపు గూడా ఉండాలి. సో, నేను గూడా వెళ్ళలేదు. ఇన్ కేస్ మీరు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ కేదార్‌నాథ్‌కి వెళ్ళినట్టయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ ఆలయం యొక్క హిస్టరీ ఏంది? ఆ కాలంలోనే ఆలయం కట్టుబడి అంతలా ఎలా కట్టగలిగారు? 6 నెలలు ఆ గుడిని ఎందుకు మూసేస్తారు? నేను కొన్ని కొన్ని పాయింట్స్‌ని రిసర్చ్ చేసి మీకోసం అయితే ఇవాళ తీసుకొనొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేనైతే కొన్ని మీకోసం అయితే తీసుకొనొచ్చాను. సో, ఆలయం గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో మీకు కరెక్ట్ అన్నమాట. సో, వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్‌కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నేను అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానెల్‌ని. ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే చాలా తీసుకొనొస్తాను. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతది వీడియో. ఎందుకంటే చాలా తెలియని ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకుంది మీకు షేర్ చేయబోతున్నాను. సో, ఇక వీడియో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి. కేదార్‌నాథ్‌లో శివలింగం ఎలా ఏర్పడిందంటే, ఒకసారి బ్రహ్మ, విష్ణువు మధ్య వాదన జరుగుతుంది. ఆ వాదన ఏంటంటే, త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు వీళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్ప అని చెప్పి వాదన జరుగుతుంది. బ్రహ్మ విష్ణువుతో వాదించాడు కాబట్టి, ఆ వాదనను మరింత నమ్మకం చేయడానికి విష్ణువు, బ్రహ్మ తన మాటను వినడానికి ఇష్టపడ్డు. ఈ విశ్వంలో నేనే పెద్ద పాలకుడినని చెప్పి అంటాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య వాదన పెద్దదిగా అయిపోయి, విశ్వంలో అల్లకల్లోలం మొదలవుతాయి. అల్లకల్లోలం అంటే ప్రకృతి వైపర్యాలు. ఈదురుగాలులు, భూకంపాలు, వర్షాలు అలాంటివి జరుగుతాయి. సో, అప్పుడు ఆ విశ్వంలో ఇలా జరగడానికి కారణం వీళ్ళిద్దరి మధ్య వాదన కాబట్టి, విశ్వామిత్రుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రత్యక్షమయ్యి పెద్దగా అరవడం మొదలుపెడతాడు. దాంతో ఆ తర్వాత బ్రహ్మ, విష్ణువు తమ మాటలను ఆపి చుట్టుపక్కల చూస్తారు. అప్పటికే విశ్వమంతా అల్లకల్లోలం అయిపోయుంటది. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో శివలింగ రూపంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఆ విశ్వానికి అంత జరగడానికి కారణం వీళ్ళిద్దరి మధ్య వాదనే కాబట్టి శివుడు లింగ రూపంలో వీళ్ళకి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వీరు దేవాదిదేవా, ఆది అంతం లేని ఈ జ్వాలలింగాన్ని పూజించడం మాకు సాధ్యం కాదు. కావాలంటే ఈ జ్వాల స్వరూపాన్ని పూజించి మా పూజకు నైవేద్యంగా స్వీకరించండి అని చెప్పి చెప్తారు. సో, అలా ఆ లింగం దర్శించిన సమయాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. సో, ఇక్కడ 66 ప్రదేశాల్లో మనకి శివలింగాలనేటివి ఉన్నాయి. సో, ఆ 64 ప్రదేశాల్లో 12 శివలింగాలు చాలా శక్తివంతమైనవనమాట. సో, ఆ 12 శివలింగాల్లో ఒకటి శివలింగంగా మనం కేదార్‌నాథ్‌లో ఉంది. సో, ఈ 12 శివలింగాల్ని మనం జ్యోతిలింగాలంటాము. ఆ జ్యోతిలింగాల్లో ఒక లింగం కేదార్‌నాథ్‌లో ఉంది. అదే కేదార్‌నాథ్‌లో ఉన్న శివాలయం అండ్ శివలింగం అనమాట. సో, ఈరోజు ఈ వీడియోలో మనం కేదార్‌నాథ్ శివలింగం గొప్పతనం గురించి చెప్పుకోబోతున్నాము. ఓకేనా? హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి కోరికేంటంటే, తన జీవితంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాలను చూడాలనుకుంటారు. ఎందుకంటే, మీరు ఆ 12 జ్యోతిర్లింగాలను గాని మనం దర్శించుకుంటే, ఆ శివుని ఆగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటదని జెప్పి నమ్మకం అనమాట. ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సో, అక్కడ ప్రజలు కొందరు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, ఆ ప్రదేశాన్ని స్వయంగా శివుడు దర్శించాడు అంటే ఆహ్, వెలుగొన్నాడని చెప్పి, అలాగే అక్కడ ఎంతోమంది ఋషులు ఎవరికీ కనపడకుండా తపస్సు చేసుకుంటున్నారని చెప్పి చెప్తారు. అలాగే 6 నెలలు శివుడు భక్తుల ద్వారా పూజలందుకుంటే, మరొక 6 నెలలు దేవతల ద్వారా పూజలు అందుకుంటారని చెప్పి అక్కడ ప్రజలు అనుకుంటారు. అందుకే కేదార్‌నాథ్ ఆలయం చాలా గొప్పది. సో, ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆ ఆలయానికి భక్తులు ఎలా వెళ్ళాలి? ఆలయంలో పూజలు ఎలా జరుగుతాయి? అండ్ అలాగే ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? మనం ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో, కేదార్‌నాథ్ ఎక్కడుందంటే, మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో బద్రీనాథ్‌కి సమీపంలో కేదార్‌నాథ్ ఆలయం అనేది ఉంది. ఆ ఆలయం సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో రుద్ర హిమాలయ రుద్ర హిమాలయ 3 పర్వాలు అంటే 3 కొండల మధ్యలో మందాకిని నది ఉంది. ఆ నదికి తీరాన మనకి ఈ కేదార్‌నాథ్ ఆలయం అనేది ఉందనమాట. సో, మందాకిని నదిలో నీరు పర్వతాల గుండు ద్వారా కేదార్‌నాథ్‌కి ప్రవేశిస్తాయన్నమాట. కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకుంటాయన్నమాట. ఆలయంలో శివలింగం పెద్ద స్ఫటికీకరణం రూపంలో ఉంటుంది.
సో ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే అంత సులభం కాదనమాట. భక్తులు శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలోనే భక్తులు ఎవరైనా చూడాలనుకుంటే కేదార్నాథ్ని చూడగలరనమాట. శీతాకాలం ప్రారంభమైన వెంటనే ఈ ఆలయాన్ని పూర్తిగా మూసివేసేస్తారు. అండ్ అలాగే వేసవికాలం ప్రారంభమయ్యేంత వరకు మళ్ళీ దీన్ని తెరవరనమాట. ఇది అక్కడి సంప్రదాయం. ఎప్పుడూ భక్తులు కేదార్నాథ్ ఆలయానికి చూడాలనుకున్న వారు డైరెక్ట్గా కేదార్నాథ్కి వెళ్ళకూడదనమాట. దీనికంటే ముందు మనం చార్ధమ్ యాత్ర గురించి తెలుసుకోవాలి. సో ముందుగా చార్ధమ్ యాత్ర అంటే పేరులోనే ఉందన్నమాట. చార్ధమ్ అంటే 4, మొత్తం 4 ప్రదేశాలు దర్శించుకోవాలి. ప్రయాణం మొదలయ్యే ముందు 4 ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. చార్ధమ్, ఈ 4 ప్రదేశాలు ఏమిటంటే, మొదటిగా యమునోత్రి, రెండోగా గంగోత్రి, మూడవది కేదార్నాథ్ అనమాట. యమునోత్రితో స్టార్ట్ అయ్యి గంగోత్రి, కేదార్నాథ్, చివరిగా బద్రీనాథ్ అనమాట. యమునోత్రితో స్టార్ట్ అయ్యి బద్రీనాథ్తో మొదలవ్వాలి ఈ యాత్ర. దీన్నే మనం చార్ధమ్ యాత్ర అని అంటారు. సో మీరు డైరెక్ట్గా కేదార్నాథ్కి చేరుకుంటే ఏమి ఉపయోగం ఉండదు. ఈ చార్ధమ్ యాత్రని ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. యమునోత్రితో మొదలయ్యి బద్రీనాథ్ని దర్శించుకొని యాత్రను ముగించాలి. సో కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారో చూద్దాం. కేదార్నాథ్ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎవరికి ఖచ్చితంగా తెలియదు. అయితే దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. ద్వాపర యుగంలో కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధిస్తారు. అయితే ఆ యుద్ధంలో పాండవులు తమ సంపద కోసం కౌరవుల్ని చంపాల్సి ఉంటుంది. సో దీంతో పాపంకి గురైన వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటారు. ఆ సమయంలో శివుడు వృషభ రూపంలో, అంటే ఏనుగు రూపంలో ఉన్నాడని పాండవులు గమనిస్తారు. అయితే పాండవులు రాకముందే శివుడు భూలోకానికి వెళ్తాడు. దీంతో పాండవులకు మోపురం మాత్రమే కనిపిస్తుంది. మోపురం అంటే ఏనుగు వీపు అని అర్థం. సో ఆ దృష్టిలో పాండవులు తమ పాపాలను తొలగించుకున్నారని చెప్పి శివుని దర్శనం కలిగింది. సో శివుడు మాకు పాప విమోచన ఇచ్చారని చెప్పి అనుకొని ఆ దర్శనం తర్వాత పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి అనుకుంటారు. ఇది ఒక కథ అన్నమాట. సో ఎవరికి క్లియర్గా తెలియదు ఎవరు నిర్మించారని చెప్పి. నేను మొత్తం రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో పాండవులే వాళ్ళ పాపాన్ని తొలగించుకోవడానికి శివుని దర్శనం కోసం హిమాలయాలకు వెళితే, సో వాళ్ళకి వృషభ రూపంలో ఉన్న శివుడు, అంటే ఏనుగు రూపంలో ఉన్న శివుడు కనపడతారు. సో ఆ రూపాన్ని వాళ్ళు తీర్చిదిద్ది వాళ్ళు శివుణ్ణి ప్రార్థిస్తారనమాట. సో అలాగా వాళ్ళు పాండవులు ఆలయాన్ని నిర్మించారని చెప్పి ఒక కథ అయితే ఉంది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పెద్ద రాతి భవనాన్ని ఉపయోగించి పొడవైన 4 అంతస్తుల విగ్రహంపై నిర్మించడం జరిగింది. ఈ ఆలయం అన్ని రకాల ప్రమాదాలను తట్టుకునేలా నిర్మించబడింది. ఎందుకంటే మనకి ఉదాహరణ తెలుసు, 2013లో పెద్ద భారీ విపత్తు కేదార్నాథ్కి సంభవించింది. ఏంటంటే అతిపెద్ద భారీ వర్షాలు, పెద్ద పెద్ద కుండపోత వర్షాలు ఆ కేదార్నాథ్ని కుదిపేసినా కానీ ఆ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి కానీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. సో ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం పూజలు ఎలా జరుగుతాయంటే, ఎల్లప్పుడూ ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం మనకైతే లేదు. 6 నెలల్లో స్వామి మానవుని వద్ద పూజలు అందుకుంటాడు. మిగిలిన 6 నెలల్లో దేవతల వద్ద పూజలు అనేది అందుకుంటారు. అందుకే కేదారేశ్వర ఆలయాన్ని మేష సంక్రాంతి రోజున, అంటే సూర్యుడు మేష రాశిలో ప్రవహించిన రోజున తెరుస్తారు. అది వైశాఖ మాసంలో, అంటే ఏప్రిల్ నెలలో లేదా మే చివరి లేదా మొదటి వారంలో ఈ సమయంలోనే గుడిని తెరుస్తారు. మనందరికీ తెలిసిన విషయమే, ఆలయాన్ని 6 నెలలు మూసివేస్తారు. మూసివేసే ముందు మకర జ్యోతి దీపాన్ని వెలిగిస్తారు. అది 6 నెలల తర్వాత కూడా ఎలా వెలుగుతుందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని రహస్యం అన్నమాట. అదంతా భగవంతుని మహిమ అని చెప్పి భక్తులు అక్కడ భావిస్తారు. 6 నెలల పాటు ఆలయాన్ని మట్టితో కప్పబడి ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత అవసరమైన గాలి ప్రవాహం కూడా ఆ దీపానికి ఎలా చేరుతుందో, అసలు ఎలా ఆ దీపం అంత బాగా 6 నెలలు వెలుగుతూ ఉంటుందో ఎవరూ కనుక్కోలేకపోయారు ఇప్పటి వరకు. ఇవన్నీ విన్న తర్వాత మీకు కేదార్నాథ్కి ప్రయాణం చేయాలని ఉంటుంది కదా. సో ఈ ప్రయాణం చాలా ప్రమాదంతో కూడినది. ప్రమాదంతో అంటే దారి నిండా రాళ్ళు రప్పలతో చేరి ఉంటుంది.
జారే మెట్లు ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణం చాలా కష్టం. ఇప్పటికే భక్తులు శివుని విశ్వం మరియు దయతో ఇక్కడికి చేరుకుంటారు. సో, కాబట్టి ఇది మిత్రులారా, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఈ వీడియో మీకు సహాయపడిందని నేను అనుకుంటున్నాను. సో, ఎవరైనా మన వీడియోని చూసిన వాళ్ళు కేదార్‌నాథ్‌కి వెళ్ళి ఆల్రెడీ దర్శించుకున్నట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు చిన్న కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై బై.